హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా వెజ్ బిర్యానీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా బిర్యానీ రెడీ చేసుకోవాలంటే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అండి. వెజ్ బిర్యానీ దీనికోసం అయితే నేను 1/2 kg రైస్ వరకు ఫస్ట్ నానబెట్టేసుకున్నాను, నీట్గా కడిగేసి. తర్వాత కావాల్సినవన్నీ ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బంగాళదుంపలు, క్యారెట్లు, టమోటా, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనకి బిర్యానీ కావాలంటే ఇక్కడ పలవా ఆకులు, పలవా దినుసులన్నీ కావాలి. వాటిని కూడా రెడీగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం నెయ్యి, అలాగే కొంచెం నూనె యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ వరకు నెయ్యి, 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నారు. మీకు కావాలంటే మొత్తం నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇది యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఏవైతే రెడీ చేసుకున్నామో మనం పలవా దినుసులు, అంటే ఇందులో పలవా ఆకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులోకి మీరు కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మొత్తం నీట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనిచ్చేసేయాలి. దీన్ని కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులో 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇందులోకి నీళ్లు వాడ్చుకొని వేసుకోవాలి. ఇలా నీళ్లు వాడ్చుకొని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన దాంట్లో బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు. ఇలా కలుపుకొని ఒక 5 minutes దీన్ని కూడా ఇలాగే ఉడకనిచ్చేసేయాలి. ఉడకనిచ్చేసిన తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోండి. సో వాటర్ మనం బియ్యం 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటే కనుక 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. సో సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి. ఇలా వాటర్ అయితే పోసేసుకొని వాటర్ మనకి ఫుల్గా కాగేంత వరకు దీన్ని ఇలా ఉంచేసేయాలి. మధ్యలో మీరు కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకోండి. వెజ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని అయితే బాగా ఉడకనిచ్చేసేయాలి. ఇలా మనం ఉడకనిచ్చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం, మనకి నీళ్ళు అనేవి బాగా కాగేంత వరకు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా తెరులుతుంది. ఇలా తెరలేటప్పుడు మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని అయితే మనకి వాటర్ అంతా ఇంకెంత వరకు ఉడకనిచ్చేసాము అంటే మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే చూసారు కదా నీళ్ళన్నీ మనకి ఉడికిపోయి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇంకొక 5 minutes కుక్ అయిందంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకి ఇంకొక 5 minutes అయితే సరిపోతుంది. మనకి ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవడానికి అయిన రెసిపీ. సో దీనిపైన మనకి కుక్ అయిపోయిన తర్వాత కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. సో అంతే అండి, ఫైనల్గా మాకు వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ ఈ వెజ్ బిర్యానీ రెడీ చేయండి. సూపర్గా ఉంటుంది చికెన్ కాంబినేషన్తో. సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వ్లాగ్స్కి.